కాకినాడ జీజీహెచ్ ఆర్ఎంసీలో సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కు నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలవెల వీరబాబు మాట్లాడుతూ 2025 జూన్ 1 నుండి కాకినాడ జీజీహెచ్ ఆర్ఎంసీలో కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ సెక్యూరిటీ కాంట్రాక్ట్ నిర్వహిస్తుందన్నారు. జీతాల బకాయిలు లేకుండా చెల్లించడం పట్ల సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంసీ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్ ధర్మ, కె భాగ్యలక్ష్మిలతో పాటు నాయకులు ఎస్ సోమరాజు, ఏ శ్రీనివాస్, కె భాస్కర్రావు, డి అప్పన్న, వీర్ బాలరాజు, ఎం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులకు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జీజీహెచ్లో సెక్యూరిటీ కాంట్రాక్ట్ 2025 జూన్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి బకాయి లేకుండా కార్మికులకు జీతాలు చెల్లించడం అభినందనీయం. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవ్స్ గతంలో ఉన్నట్టుగానే అమలు చేయాలని చాలా కాలం నుంచి కాంట్రాక్ట్ ప్రతినిధులు కోరుతున్నాం. జనవరి మొదటి వారంలో చర్చలకు వస్తామని చెప్పి రాలేదు. తక్షణమే కార్మిక యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరపాలని వినతిపత్రంలో కోరడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా డిసెంబర్ నెల జీతాలు ఇంకా జమ కాలేదు కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి 9వ తేదీలోపు డిసెంబర్ జీతాలు జమ చేయాలని, సంక్రాంతి 3 రోజుల్లో కార్మికులు కోరిన సమయంలో డ్యూటీకి ఇబ్బంది లేని విధంగా అడ్జస్ట్ చేసి ఒకరోజు ప్రత్యేక సిఎల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశాము. అదేవిధంగా ఆర్ఎంసీలోను జీజీహెచ్లోను కొంతమంది కార్మికులకి జీతాల చెల్లింపుల్లో 1 నెల 2 నెలల్లో 15 రోజులు 11 రోజులు జమ కాలేదు గతంలో. అవన్నీ కూడా పండగలోపు పూర్తిగా జమ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు మీరు ఇచ్చిన వినతిపత్రం పట్ల సానుకూలంగా స్పందించారు. వారికి ధన్యవాదాలు. కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్